హాయ్ అండి. ఖాళీ అయినా ఇలాంటి డబ్బాలు అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ టిప్స్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా డబ్బాకి ఉన్న స్టిక్కర్ని అయితే తీసేసుకోవాలండి. అలాగే డబ్బాలు కూడా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇలా డబ్బానండి ఇలా సెంటర్లోంచి అయితే కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ వచ్చేటట్టుగా అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత అండి వీటికి కలర్ని అయితే వేసేస్తున్నానండి. కలర్ అయితే మీ ఆప్షనల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. వీటికి కలర్ వేసిన తర్వాత అండి కలర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇక నేను క్లేని అయితే తీసుకున్నానండి. మీకు క్లే అవైలబుల్గా లేకపోతే కనుకండి మీరు ఎంసీల్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివండి మనం బయట కొనాలన్నా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా నేను కళ్ళు, ముక్కు, ఐబ్రోస్ లాగా అయితే పెట్టేస్తున్నానండి. ఇలా నేను రెండింటిని కూడానండి ఇలా డిఫరెంట్గా అయితే రెడీ చేసుకున్నాను. ఎలా ఉన్నదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి బ్యాక్ సైడ్ అండి ఊలెన్ అయితే ఇలా గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి. అదే మేకులు కనుక లేదు దీంట్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా డబుల్ సైడ్ టేప్తో కూడా అంటించుకోవచ్చండి. చూసారా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. నాకైతే ఈ టిప్ బాగానే నచ్చింది. సెకండ్ టిప్ వచ్చేసండి ఇక నేను షాంపూ డబ్బాని అయితే తీసుకొని డబ్బాకున్న కవర్ని అయితే రిమూవ్ చేసేస్తున్నానండి. డబ్బాకండి 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా మార్క్ చేసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఊలెన్ థ్రెడ్ని అయితే తీసుకొని ఈ రింగ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ రింగ్స్కి అయితే ఇలా చుట్టేస్తున్నాను. ఈ విధంగా ఊలెన్ థ్రెడ్ నుండి ఇలా మూడింటికి కూడా ఇలా చుట్టేసుకున్న తర్వాత దీనిని మనం కొంచెం డెకరేట్ చేసుకొని బ్యాంగిల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా మూడింటిని కూడా అండి ఒకదానికొకటి గ్లూ పెట్టేసుకొని అయితే మూడింటిని కూడా ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాతనే నేను ముందుగానే ఫ్లవర్స్ అలాగే బర్డ్ కూడా అయితే రెడీ చేసుకు అయితే ముందు పెట్టేసుకున్నానండి. వీటిని ఇలా గ్లూ పెట్టేసి అయితే అంటించేస్తున్నాను. అలాగే పైన ఒక హ్యాంగింగ్ కోసం అండి ఇలా ఊలెన్ థ్రెడ్ అయితే అంటించేసుకున్నాను. ఫైనలీ లుక్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్కి లైక్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థర్డ్ టిప్ వచ్చేసండి ఇక నేను లిక్విడ్ డబ్బాని అయితే తీసుకున్నాను. ఈ లిక్విడ్ డబ్బాకున్న స్టిక్కర్ని అయితే తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత ఇలా డిజైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడానండి ఇలా అయితే నేను మార్క్ చేసేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అండి నేను ఇక్కడ కలర్ని అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ బాటిల్ క్యాప్ని అయితే తీసుకొని ఇలా పెటల్స్ వచ్చేలాగా అయితే కట్ చేసేస్తున్నానండి. క్యాప్ని ఇలా కట్ చేసిన తర్వాత అండి మనం చివర్లా ఈ విధంగా అంటే కనుక మనకి పెటల్స్లో అయితే వస్తాయి. ఇలా నేను 2 ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకున్నాను. ఈ ఫ్లవర్ అండి ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం సెంటర్లో అయితే ఎల్లో కలర్ వేసి ఇలా డాట్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలానే రెండింటిని కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసిన క్యాప్ నుండి ముందుగా మనకి లిక్విడ్ బాటిల్ కట్ చేసుకున్నాం కదండి దానికి ఉన్న కలర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇలా మనం గ్లూ పెట్టేసుకొని అయితే ఇలా అంటించేసుకోవాలి. ఫైనల్గా నేను ఇలా అయితే రెడీ చేశానండి. ఇది మనకి పెన్ హోల్డర్ లాగా అలాగే స్పూన్స్ అవి పెట్టుకోవడానికి
ఫ్లవర్ వాజ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మొబైల్స్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.